మహిళ బిడ్డలకు జన్మనివ్వాలంటే తన కడుపులో ప్రాణం పోసి 9 నెలలు కష్టపడి జన్మనిస్తోంది. కానీ తన భర్తకు శరీరంలో భాగాన్ని ఇచ్చి పునర్జన్మనిచ్చిందో మహిళ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భర్త ప్రాణం కాపాడుకున్న మహిళపై స్పెషల్ స్టోరీ. ఖమ్మం జిల్లా ఈర్లపూడికి చెందిన దారావత్ శ్రీనుకు జులూరుపాడుకు చెందిన జాటోత్ కృష్ణ కూతురు లావణ్యకు 6 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. శ్రీను గ్రామీణ బ్యాంకులో ఉద్యోగం చేస్తుంటాడు. వీరికి 2 ఆడపిల్లలు. మంచిగా సాగుతున్న వీరి కాపురంలో శ్రీనుకు కాలేయ సమస్య ఏర్పడింది. స్థానిక ఆస్పత్రిలో చూపించినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో హైదరాబాద్లోని ఆస్పత్రికి వెళ్లగా కాలేయ మార్పిడి తప్పనిసరి అని డాక్టర్లు చెప్పడంతో లావణ్య తన కాలేయంలో సగభాగం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. డాక్టర్లు వెంటనే లావణ్య శరీరం నుండి 65% కాలేయాన్ని తొలగించి శ్రీనుకు అమర్చారు. శస్త్రచికిత్స విజయవంతమైంది. ప్రస్తుతం శ్రీను కోలుకుంటున్నాడు. లావణ్య తన అవయవాన్ని సైతం దానం చేసి భర్తను బ్రతికించుకున్న తీరును పలువురు ప్రశంసిస్తున్నారు. సుఖాలలోనే కాదు కష్టాలను సైతం సమానంగా భరిద్దామన్న మహిళ త్యాగానికి నిదర్శనం అని చెప్పుకుంటున్నారు. నమస్కారం అండి. నా పేరు లావణ్య. అందరికీ ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఒక 4 months బ్యాక్ మా హస్బెండ్కి హెల్త్ బాగాలేదండి. కామెర్లు అయ్యి తనని హాస్పిటల్లో అడ్మిట్ చేశాము. ఖమ్మంలో ఒక 2 హాస్పిటల్స్ తిరిగిన తర్వాత హైదరాబాద్లో యశోద అండ్ కూకట్పల్లి సిగ్నెస్ హాస్పిటల్లో మేము ఫైనల్గా వెళ్ళిన హాస్పిటల్ అది. ఒక 4 హాస్పిటల్స్ మేము తిరిగిన తర్వాత తనకి ఏం జరిగిందో తెలుసుకోవడానికి మాకు 2 months టైం పట్టింది. మోషన్స్, వామిటింగ్స్ అనేవి కంటిన్యూగా అవుతూ ఉండేవి. సో అట్లా సిగ్నెస్ కూకట్పల్లిలో సిగ్నెస్ హాస్పిటల్లో మాకు చెప్పారు ట్రాన్స్ప్లాంటేషన్ జరగాలి, జాండీస్ అనేవి 30%కి వెళ్ళాయి. సో కామెర్లు ఇంకా ఎక్కువ అయితే తన ప్రాణానికి హాని ఉంది, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ తప్ప ఇంకా వేరే దారి లేదు తనని కాపాడడానికి అని చెప్పారు. ఆ టైంలో మాకు కిమ్స్ హాస్పిటల్కి రిఫర్ చేశారండి. కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడే ట్రాన్స్ప్లాంటేషన్ అవుతుంది, ఆ డాక్టర్ గారు అన్నీ మీకు సజెస్ట్ చేస్తారంటే అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ సచిన్ సార్ నేమ్, ఆ సార్ మాకు అన్ని లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది జరగడానికి ఎవరెవరు ఎలిజిబుల్ అనేది చెప్పారు. ఫస్ట్ వచ్చేసి వాళ్ళ DNA మ్యాచ్ అయితే ఇంకా బాగుంటుంది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ ఫాదర్, మదర్, సిస్టర్, బ్రదర్ ఎవరైనా ఉంటే వాళ్ళు, ఇంకా వాళ్ళు లేదు అంటే వైఫ్ లేదా పిల్లలు అని చెప్పారు. సో తనది B పాజిటివ్ బ్లడ్, నాది O పాజిటివ్. B పాజిటివ్, B నెగిటివ్, O పాజిటివ్, O నెగిటివ్ ఎవరైనా ఇవ్వచ్చు అని చెప్పారు. సో నాది O పాజిటివ్ కాబట్టి అప్పుడే నేను ఇద్దాం అనుకొని ఫిక్స్ అయిపోయాను. సో కొన్ని డిస్కషన్స్ తర్వాత ఇంకా నేను ఇచ్చేస్తాను. ఫస్ట్ ఏంటంటే మాది లవ్ మ్యారేజ్ అండి, మా హస్బెండ్ది నాది. సో మేము 5 years లవ్ ఇష్టపడ్డ తర్వాత లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నాము. సో లవ్ మ్యారేజ్ అంటే చాలామంది లవ్ చేసుకుంటారు, తర్వాత పడకను మ్యారేజ్ అయిన తర్వాత డివోర్సెస్, ఆత్మహత్యలు చేసుకుంటారు. సో అలా కాదండి. లవ్ అంటే మ్యారేజ్ చేసుకుంటాం హోప్స్ తోటి, అవి జరగకపోతే డిసప్పాయింట్ అవ్వకుండా ఇద్దరిని ఒకరిని అర్థం చేసుకొని ముందుకెళ్ళడమే జీవితం అండి. లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా ఏదైనా కానీ ఒకరికొకరు అర్థం చేసుకోవాలి. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుకోవాలి. సో అలా మాట్లాడుకుంటే ప్రతి ప్రాబ్లంకి కూడా ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది. ప్రతి ప్రాబ్లంకి డివోర్స్ సొల్యూషన్ కాదు, ప్రతి ప్రాబ్లంకి సూసైడ్ అనేది సొల్యూషన్ కాదు. సో నాకు మా హస్బెండ్ మీద ఉన్న ప్రేమ వల్లనే మేబీ నాకు ఆ దేవుడిచ్చిన ఛాన్స్ అనుకున్నాను నేను. మేబీ నా ప్రేమని ఇంకా చూపించుకోవడానికి ఇదే నాకు అవకాశం అనుకున్నా. ఎక్కువ దేవుడు నాకు ఇచ్చిన ఒక మంచి అవకాశం అనుకున్నాను. తన మీద నాకు ఎంత ప్రేమ ఉందో దీని ద్వారాగా ఇంకా నేను వ్యక్తపరుద్దాం అనేసి అనుకున్నాను. సో అప్పుడు నేను ఇంకా ఫిక్స్ అయిపోయాను, నేనే ఇస్తానని చెప్పాను. సో ప్రాసెస్ అంతా అయిపోయింది. 1 week టైం పట్టింది మాకు టెస్టులన్నిటికీ కూడా. టెస్టులన్నీ జరిగిన తర్వాత అన్ని విధాలుగా ఎలిజిబుల్గా ఉన్నారు మీరు లివర్ ఇవ్వడానికి అని చెప్పారు. సో ఆ టైంలో మేము ఫిజికల్గా, మెంటల్గా, ఫినాన్షియల్గా కూడా చాలా వీక్ అయ్యాము. మా ఫాదర్, మదర్ నాకు చాలా సపోర్ట్ చేశారు. ఇలాంటి టైంలో ఏంటంటే ఫాదర్, మదర్ అసలు చాలా కేసెస్లో సపోర్ట్ చేయరు. కానీ మా ఫాదర్ 91 నుంచి కూడా CPIML పార్టీ మాస్ లైన్ అధ్యక్షులండి, జిల్లా అధ్యక్షులు. 91 నుంచి కూడా మా డాడీ అదే ఫీల్డ్లో ఉన్నారు. ప్రజాసేవకి తన జీవితం మొత్తం అంకితం చేశారు. సో అదే భావాలు నాకు కూడా వచ్చాయి. అది కూడా ఒకటి పాయింట్ నేను ముందుకెళ్ళడానికి, ట్రాన్స్ప్లాంటేషన్కి
ముందుకెళ్ళడానికి. మా ఫాదర్ 4 మంత్స్ మా వెనకాలే ఉన్నారు. ఉండి మా హస్బెండ్‌కి నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. మా మదర్ నా పిల్లల్ని చూసుకుంటూ 4 మంత్స్ తన దగ్గరే ఉంచాను నేను. 18 మంత్స్ పాప అప్పుడు నాకు. ఫీడింగ్ ఇస్తూ వదిలేసి వెళ్ళిపోయాను నేను హైదరాబాద్ మా హస్బెండ్ దగ్గరికి. మా సిస్టరు ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కాల్ చేసి నువ్వు లివర్ ఇస్తానంటున్నావు, మరి పిల్లల గురించి ఏంటి అన్నారు. సో పిల్లలు ఏంటి అంటే అండి, ఇక్కడ ఏంటంటే ప్రతి మదర్ కూడా ఒక బర్త్ ఇచ్చేటప్పుడు ఆపరేషన్ థియేటర్కి వెళ్ళేటప్పుడు 9 మంత్స్ ఒక బేబీని మోసిన తర్వాత ఏ మదర్ కూడా కనడానికి భయపడదండి. చాలా హ్యాపీగా వెళ్తుంది, నా చేతుల్లోకి నా బేబీ వస్తుందని చాలా హ్యాపీగా వెళ్తుంది. అలాగే నేను కూడా ఒక